ఉద్యమకారుల ఆశయాలను జై తెలంగాణ. బచ్చన్నపేట మండల కేంద్రంలోని దుర్గామాత దేవాలయం వద్ద గత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం సపరేట్ గా చేయాలని చెప్పేసి నిర్ణయించి ఎంతో మంది ఉద్యమకారుల త్యాగాల ఫలితంగా నేడు ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క తెలంగాణ ఉద్యమకారులకు సరైన గుర్తింపునివ్వాలనే ప్రధాన ఉద్దేశంతో రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఏర్పాటు చేసి గత 9 సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేసి ప్రభుత్వాలకు వినతులు ఎన్నోసార్లు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ప్రభుత్వం కూడా తెలంగాణ ఉద్యమకారులకు ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అది ఉద్యమకారుల పక్షాన మేమందరం హృదయపూర్వక ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ నేడు బచ్చన్నపేట మండల కేంద్రంలో ఈ యొక్క బచ్చన్నపేట మండల ఉద్యమకారుల ఫోరంను ఎన్నుకోవడం జరిగింది. అందులో ఉద్యమకారులందరూ నన్ను అధ్యక్షునిగా నాకు అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి నాకు సాధ్యమైనంత మేర ఉద్యమకారుల పక్షాన ఉంటూ వారికి ఉద్యమకారులకు రావాల్సినటువంటి ఫలాలను ప్రభుత్వం నుండి వచ్చే విధంగా జరిగే ప్రతి ప్రయత్నంలో ముందుంటానని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక మంచి శుభదినం. ఎందుకంటే మన తెలంగాణ కోసం 1969 నుంచి ఉద్యమాలు చేసినటువంటి ఉద్యమ గడ్డ మన తెలంగాణ గడ్డ. సో ఆ యొక్క ఉద్యమ స్ఫూర్తితోటి మనం తెలంగాణ సాధించడం జరిగింది. ఆ తెలంగాణ సాధనలో చాలా మంది అమరులైనారు. ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులకు ఒక గుర్తింపునిస్తూ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానుగుణంగా మనం బచ్చన్నపేటలో ఇలా ఉద్యమ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఉద్యమ కమిటీలో మనం 3 సార్లు ఇక్కడ దుర్గమ్మ గుడి వద్ద ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసి ఆ వచ్చినటువంటి ఉద్యమకారులందరి చేత అందులో నుండి ఒక 15 మందితో ఉద్యమ కమిటీని బచ్చన్నపేట మండల ఉద్యమకారుల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే ఆ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యమకారులు చాలా కొంతమంది కుటుంబాలను పోగొట్టుకోవడం జరిగింది. అట్లాగే కొంతమంది వారి జీవితాన్ని సైతం ఆ ఉద్యమానికి అర్పించడం జరిగింది. అలాగే కొంతమంది చదువును కూడా కోల్పోవడం జరిగింది. సో ఎవరైతే ఉద్యమ సమయంలో వారికి నష్టపోయారో వారికి నష్టాన్ని అనుగుణంగా గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఫలితాలను ఈ యొక్క సంక్షేమ ఫలాలను సాధన దిశగా ఈ ఉద్యమకారుల కమిటీ మేమందరం కలిసి కృషి చేస్తామని, అలాగే ఇంకా రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా ఈ యొక్క కమిటీలో తీసుకోవడానికి కూడా మేమందరం సుముఖంగా ఉన్నాం. కాబట్టి ఈ ఉద్యమ కమిటీకి సహకరించిన ప్రతి ఒక్క సభ్యులకు అందరికీ మరొకసారి ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ జై తెలంగాణ.